ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకనిగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా చెప్పారు. రైతులకి 2 లక్షల రుణమాఫీ చేశామని, సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతుని రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యమైనా ప్రతి గింజ కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి. మాత్రమే రైతుల పట్ల ఆనాటి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎలా కళ్ళబల్లి మాటలు చెప్పారో మనకి తెలియంది కాదు. ఉరేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి అంటే, ఉరేసిన రైతుకి ప్రోత్సహిస్తూ అదనంగా బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండాలి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నిన్న మొన్న చూశారు. మనం పండించిన ధాన్యాన్ని, మనం పండించిన సన్నోట్లని మిల్లు పట్టి విదేశాలకు కూడా ఒక కొత్త తరహాలో విదేశాలకు కూడా మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని మొన్ననే శ్రీకారం చుట్టుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతి గింజని ప్రభుత్వం నిజాయితీగా అన్న మాట ప్రకారం చిత్తశుద్దితో రైతులకి భరోసా ఉంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతును రాజు చేయాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో విస్మరించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్నటి పంటకి రైతు భరోసా ఇప్పటికే సుమారు 5,400 కోట్లు ఇచ్చాం. ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతందరికీ ఆ రైతు భరోసాని మిగతాది కూడా ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరులకి ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. ఎవరైతే రైతన్నలు సన్న ఒడ్లు పండించారో, ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు పండించిన చివరి గింజ వరకు రైతన్నుల దగ్గర సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బరాబర్ రైతన్నకి బోనస్ ను కూడా ఈ ప్రభుత్వం ఇస్తదని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా తెలియజేస్తున్నారు.